ఈరోజు ఇఫ్తార్ దావత్లో భాగంగా కొల్లూరుకు రావడం జరిగింది. గత సంవత్సరం వచ్చాం, ఈ సంవత్సరం కూడా వచ్చాం. ముఖ్యంగా ఇఫ్తార్ అనేటువంటిది మన ముస్లిం మైనార్టీ సోదరులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఒక పొద్దు ఉంటారు. అంటే ఒక్క బుక్కడి తినకుండా, గుక్కడి నీళ్లు తాగకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా రోజా ఉంటారు. దాన్నే మనం ఒక్క పొద్దు అంటాం. అంటే అంత కఠినమైనటువంటి నీళ్లు కూడా తాగకుండా ఒక్క పొద్దు ఉండడం అనేది వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఆచారం. దాన్ని గౌరవిస్తూ ఉంటారు. రంజాన్ మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు. ఈ రంజాన్ మాసంలోనే ఖురాన్ ఈ భూమి మీదకి వచ్చింది అనేటువంటిది కూడా చెప్తూ ఉంటారు. ఇంత పవిత్రమైన రంజాన్ మాసంలో ఆ ముస్లిం సోదరులను గౌరవించడం కోసం మనం ఇఫ్తార్ విందును ఆ ఒక్క పొద్దు ఇచ్చేటప్పుడు ఇంత ఒక పండు ముక్క తిని మంచినీళ్ళు తాగిపించేటువంటి ఇఫ్తార్ అనేటువంటిది గౌరవప్రదంగా చేస్తూ ఉంటాం. అంటే హిందువుల పండుగకు దసరా వస్తే ముస్లిం సోదరులు వచ్చి అలాయ్ బలాయ్ చేసుకుంటారు. ముస్లింలు రంజాన్ మాసంలో ఉంటే మనం ఇఫ్తార్ ద్వారా వాళ్ళను గౌరవిస్తూ ఉంటాం. ఇదే గొప్ప మన సంస్కృతి. తెలంగాణలో హిందువులు ముస్లింలు సోదర భావంతో ఉండే ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్నది. ఎవరమైనా కూడా వాళ్ళు అల్లాను మొక్కచ్చు, మనం దేవుణ్ణి మొక్కచ్చు. ఎవరైనా ఏం కోరుకుంటాం? మంచిని కోరుకుంటాం, మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటాం, పిల్లలకు మంచి భవిష్యత్తును కోరుకుంటాం. ఈ సమాజం అందరూ కూడా చల్లగా ఉండాలనే వాళ్ళు అల్లాను ప్రార్థిస్తారు, మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. వాళ్ళు ఖురాన్ను చదువుతారు, మనం భగవద్గీతను చదువుతాం. భగవద్గీత అయినా ఖురాన్ అయినా చెప్పేది ఒకటే, అందరూ కలిసిమెలిసి ఉండండి, అందరూ నీతితో బతకండి, అందరూ ఒకరినొకరు గౌరవిస్తూ బతకమని అనేటువంటిదే చెప్తూ ఉంటారు. అది బైబిల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా. మరి ఈరోజు ప్రపంచమంతా కూడా యుద్ధం జరుగుతూ ఉంది. आज हर कोई भी क्या सोच रहे, जल्द से जल्द ये जंग खत्म होना चाहिए, लोग अमन के साथ जीना चाहिए. आज बहुत परेशान में है लोग. ये जंग के वजह से आज मीठा तेल का दाम बढ़ गया, सिलेंडर का, गैस सिलेंडर का दाम बढ़ गया, किराना सामान का दाम बढ़ गया. अपने लोग जो दुबई में, गल्फ में रहते, वो लोग बहुत परेशान में हैं. लोग पूरा देश, पूरा दुनिया आज परेशान में है. मैं आप सबसे गुजारिश करना चाहता हूं, ये रमजान महीना में जो भी आप दुआ देता, पक्का अल्लाह वो अपने लिए देंगे. आप पूरा ये जंग खत्म होना, अमन के लिए, सबके लिए आप दुआ दीजिए, जरूर अल्लाह कबूल करेंगे. आप दुआ करिए. ये परेशानी सिर्फ उन लोगों का नहीं है, अपना सब लोगों का परेशानी है. आप जरूर दुआ कीजिए. हम सबके आपके साथ है. केसीआर साहब ये रमजान महीने में हर जिले में, हर कॉन्स्टिट्यूंसी में हुकूमत के तरफ से दावत इफ्तार का सिस्टम लाया. रमजान का तोहफा दिया केसीआर साहब ने. केसीआर साहब 2 दिन का छुट्टी बनाए. केसीआर साहब, इमाम मौसम साहब को पहले सीएम है जो तनख्वाह दिया वो सिर्फ केसीआर साहब है. कांग्रेस ने बहुत कुछ बोला, दिया तो कुछ नहीं. 4000 बजट नहीं दिया. नौजवान बच्चे को सालाना 1000 करोड़ बेरोजगार लोगों को बेरोजगार के लिए देंगे बोले, 1 रुपया भी आज तक नहीं दिया. इमाम मौसम का तनख्वाह बढ़ाते बोले, कुछ 1 रुपया भी बढ़ाए नहीं. कांग्रेस का काम इलेक्शन से पहले करोड़ों में बात बोले, काम तो पकड़ों में भी नहीं है, कुछ भी नहीं है, करने का नहीं है. आप मेरे से बेहतर जानते हैं, जुबली हिल्स इलेक्शन के पहले आके 4 एम्बुलेंस लगाए, झंडा उठाए, जैसे इलेक्शन हो गया एम्बुलेंस चले गया. ऐसा बात होता है कांग्रेस का.
ఇది అన్ని కూడా మీకు తెలిసిందే. సరే, ఏది ఏమైనా ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా ముస్లిం సోదర సోదరీమణులకు మా అందరి పక్షాన హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకంతా మంచి జరగాలని అల్లాను ప్రార్థిస్తా ఉన్నాం. ముఖ్యంగా మా మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంలో మీ అందరికీ మా అక్క చెల్లెలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉంటాం. నిజంగా కేసీఆర్ గారు మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, మహిళల్ని విద్య పరంగా, మహిళలకు ఆర్థిక పరంగా, మహిళల్ని రాజకీయంగా, మహిళల్ని ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో పైకి తేవడానికి కేసీఆర్ గారు కృషి చేశారు. మహిళలకు మార్కెట్ కమిటీల్లో, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇచ్చింది మన కేసీఆర్ గారు. ఇంతకుముందు పోలీసు ఉద్యోగాలంటే మొగోళ్లే ఉందరు. కేసీఆర్ గారు వచ్చినాక పోలీసు ఉద్యోగాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ తెచ్చింది కూడా మన కేసీఆర్ గారే. మహిళల రక్షణ కోసం షీ టీంలు తెచ్చి మహిళలకు ఒక భద్రతను కల్పించింది మన కేసీఆర్ గారే. రేషన్ కార్డులు ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, భూములు ఇచ్చినా, ఏ కార్యక్రమం చేసినా మహిళల పేరు మీదనే ఇచ్చిన నాయకుడు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మహిళా విద్యాభివృద్ధి కోసం ఎన్నో గురుకుల పాఠశాలలు పెట్టారు, ఇంటర్మీడియట్ కాలేజీలు పెట్టారు, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టారు. మగ పిల్లలకు ఎన్ని గురుకులాలు పెడితే ఆడపిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి సగం గురుకులాలు మహిళల కోసం స్థాపించింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చి తల్లికి ఆసరగా ఒక తోబుట్టుగా ₹1,00,000 ఇచ్చింది మన కేసీఆర్ గారు. కాంగ్రెస్ వాళ్ళు మేము 1,00,000కు తులం బంగారం కలుపుతామన్నారు. తులం లేదు, ఇంత ఇచ్చే 1,00,000 చక్కగా వస్తలేదు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ వస్తుండే, ₹13,000 వస్తుండే. దాన్ని బంద్ పెట్టేసిండ్రు. తులం బంగారం ఎగబెట్టేసిండ్రు. చెప్పుడు ఎక్కువ తప్ప చేసుడేం లేదు. మహిళల కోసం ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. బట్ ఏది ఏమైనా మంచి రోజులు వస్తాయి. మా సోదరి మనలందరినీ కూడా కోరేది ఒక్కటే, ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా బాగా చదివించండి. ఇద్దరు కూడా బాగా చదువుకోవాలి. మహిళ ఎప్పుడైతే విద్యావంతురాలు అవుతుందో, మహిళ ఎప్పుడైతే తన కాళ్ళ మీద తాను ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతుందో మంచి జీవితాన్ని పొందగలుగుతుంది. చదువుకోకపోతే, ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడకపోతే భర్త మీద ఆధారపడుతుంది. భర్త మీద ఆధారపడి జీవితం అంతా ఇబ్బంది పడతా ఉంటది. ఎప్పుడైతే విద్యావంతుడు అవుతుందో, తన కాళ్ళ మీద తాను నిలబడే ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించగలుగుతుందో ఆ మహిళ జీవితంలో ఉన్నతంగా బతకగలుగుతుంది. ఆ మహిళ గౌరవంగా నిలవగలుగుతుంది. అందువల్ల మీ పిల్లల్ని బాగా చదివించండి. అప్పుడప్పుడు మేము వింటూ ఉంటాం, మీరు మహిళే, కొడుకునేమో ప్రైవేట్ స్కూల్ పంపుతారు, బిడ్డనేమో గవర్నమెంట్ స్కూల్ పంపుతారు. నువ్వు ఒక మహిళవై ఉండి నీ బిడ్డకు నువ్వు అన్యాయం చేయడం తగునా మీకు? మరి మగ పిల్లవాడిని ఎంత ప్రేమగా చూస్తావో ఆడబిడ్డను కూడా అంతే ప్రేమగా చూడాల్సిన బాధ్యత తల్లిగా, తండ్రిగా మన మీద ఉన్నది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే కొంతమంది మగపిల్లల్ని ఎక్కువ చూసి ఆడపిల్లల్ని తక్కువ చూస్తారు. కానీ నిజంగా నేను ఈ రోజుల్లో చూస్తున్నా, మగపిల్లలు అన్నం పెట్టకపోయినా ఆడబిడ్డనే తల్లికి, తండ్రికి ఆసరగా నిలబడుతుంది. బుక్కడి అన్నం పెట్టి వృద్ధాప్యంలో తల్లిని బాగా చూసుకుంటుంది, ఆడబిడ్డనే చూసుకుంటుంది. తండ్రికి ఆసరైతుంది, అలా ఆడబిడ్డనే ఉంటుంది. మగపిల్లలు బయటకు పోయినా ఆడపిల్లలే బాగా చూసుకుంటున్నారు. ఆడబిడ్డకున్న ప్రేమ అది మాటల్లో వెలకట్టలేము. ఆడబిడ్డకి ఎంతో ప్రేమ ఉంటది, మనసు కొట్టుకుంటది. తండ్రి మీద, తల్లి మీద, భర్త మీద, పిల్లల మీద ప్రేమతో ఆలోచించేటువంటి గొప్ప గుణము, గొప్ప మనసు తల్లిది. ఒక్కొక్కసారి అయితే ఇబ్బందులుంటే తాను కడుపు ఎండబెట్టుకోనైనా బిడ్డలకు అన్నం పెడుతుంది తల్లి.
తాను బుక్క అన్నం తక్కువ తినైనా భర్తకో అత్తమామకో కడుపు నిండా అన్నం పెడుతుంది తల్లి. ఆ తల్లి ఇంటి పని చూసుకుంటుంది, బయట పని చూస్తుంది, సంసారాన్ని మోస్తుంది, కష్టాలను భరించేటువంటి గొప్ప సహనశీలి ఒక మహిళ. అలాంటి మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే, ఇంకా వారికి ఎంత చేసినా తక్కువే. అందుకే మన కేసీఆర్ గారు మహిళలు బాగా చదువుకోవాలి, మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలి, మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ గారు కృషి చేశారు. మీరు కూడా మీ పిల్లల్ని బాగా చదివించి మీ ఆడబిడ్డల్ని కూడా బాగా పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆడ మగ తేడా ఏం లేదు. విమానాలు నడిపే పైలట్లు మహిళలే ఉన్నారు. అంతరిక్షంలో వెళ్లే మహిళల్లో వెళ్లేటువంటి రాకెట్లను కూడా మహిళలే నడిపిస్తా ఉన్నారు. మహిళలే వెళ్తున్నారు అంతరిక్షానికి కూడా. మిలిటరీలో ఉన్నారు, పోలీసుల్లో ఉన్నారు. అన్ని రంగాల్లో మహిళ ఇవాళ గొప్పగా ముందుకు దూసుకుపోతుంది, రాణిస్తుంది. మన జనాభాలో సగం మహిళలు. రేపు అన్ని రంగాల్లో కూడా మహిళలు సగ భాగాన్ని పొందాల్సిందే. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా మహిళా రిజర్వేషన్ రాబోతా ఉంది. ఇప్పటిదాకా కౌన్సిలర్లు మహిళల్ని చూసాం, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా మహిళల్ని చూసాం. రాబోయే రోజుల్లో మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఎంపీలు కూడా రాబోతున్నారు అని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు మొట్టమొదటి అసెంబ్లీలోనే పాస్ చేసినారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ కళ రాబోయే అసెంబ్లీకి నిజమైతున్నట్టుగా కనబడతా ఉంది. అంటే రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యేల్లో మరి దాదాపు సగం మంది మహిళలు ఉంటారు. ఎంపీల్లో కూడా సగం మంది మహిళలు రాబోతున్నారు. అంటే మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి. విద్యావంతులు, చదువుకున్న మహిళలు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చి, ఇంకా ఎందుకంటే మహిళ డెఫినెట్ గా ఎమ్మెల్యేలుగా మేము దండలాడుతున్నాం, నేను మైపాలనను, కానీ మహిళ అయితే ఇంకా బాగా అర్థం చేసుకుంటది. మహిళ సగటు మహిళ యొక్క కష్టాలను బాగా అర్థం చేసుకుంటారు. రాబోయే రోజుల్లో మహిళలు కూడా రాజకీయాల్లో రావాలి, మీరు రాణించాలి, ఇంకా మంచిగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇప్పుడే మైపాలని అంటుండు అన్నా, అప్పుడు కేసీఆర్ సాబ్ 150 ఎకరాలు ఇచ్చిండే కొల్లూరుకు అన్నాడు. నేనన్నా రేవంత్ రెడ్డి ఉంటే అమ్ముకుంటుండేనే, కేసీఆర్ అయ్యేపటికి ఇచ్చిండు అన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏడ చూడు అమ్ముడే, తోడు పోడు सरकार, जिधर भी देखो थोड़ या फोड़, बनाने का नहीं है, देने का नहीं है. అయితే बेच लो, नहीं तो थोड़ो फोड़ो. कई घर बनाया हैदराबाद में, ये सरकार आके 2.5 साल हो गया. 2.5 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి. ఒక్క ఇళ్ళనే కట్టిండు హైదరాబాద్ లో, ఒక్కటి కూలగొట్టుడు తప్ప కట్టుడు లేదు. హైడ్రా పెట్టిండు, కూలగొడుతున్నాడు. మూసీ పెట్టిండు, గరీబోళ్ళ ఇండ్లు కూలగొడతా అంటాడు. కూలగొట్టుడు. ఓ HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని మీద కన్నుబడ్డది. ఆ 400 ఎకరాలు గుంజుకుంటాను HCU దగ్గర పోయిండు. రాత్రి 100 బుల్డోజర్లు పెట్టి చెట్లు కొట్టుడు, జింకల్ని సంపుడు అన్ని HCU భూముల మీద కన్నుబడ్డది. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే, ఆయన ఏం చేసినా రియల్ ఎస్టేటే ఉంటది, ఏం చేసినా భూముల చుట్టే ఉంటది ఆయన కన్నంతా. ఆడబోయిండు ఉర్దూ యూనివర్సిటీ భూములు గుంజుకుంటా అంటాడు. ఈడబోతాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు గుంజుకుంటా అమ్ముకుంటా అంటాడు. ఆడబోతాడు ఫ్యూచర్ సిటీ, ఆ ఫార్మా సిటీకి సేకరించిన 13,000 ఎకరాలను ప్లాట్లు చేస్తా, ఫ్యూచర్ సిటీ దీన్ని అమ్ముకదొప్పుతా అంటాడు. ఈడంటాడు మూసి గరీబోళ్ళ ఇల్లు కూలగొడతా, మూసి చుట్టూ గాంధీ బొమ్మ పెడతా అని చెప్తాడు. గాంధీ బొమ్మ పెట్టడానికి ఎన్ని ఎకరాలు కావాలి? ఎకరం చాలదా? 2 ఎకరాలు చాలదా? గాంధీ బొమ్మ పెడతా, మూసి అభివృద్ధి చేస్తా అంటాడు. 1000 ఎకరాలు మొత్తం పేదోళ్ళ ఆస్తులన్నీ గుంజుకుంటా అంటాడు. ఖమ్మం పోయిండు, ఆడ ఖమ్మంలో 800-900 ఇల్లు కొట్టిండు. మీరు చూసిండ్రా? వాళ్ళు ఏడుస్తా ఉంటే పాపం వాళ్ళ ఏడుపు చూడలేక పోలీసు వాళ్ళు కూడా ఏడుస్తారు. ఆడ 900 ఇల్లు కొట్టిండు.
ఆడ ఇల్లు కూలగొట్టడట, మళ్ళీ ఆడనే ఇల్లు కడతాడట. కూలగొట్టుడెందుకు, జాగాలు ఇచ్చి కట్టుడెందుకు నాకైతే అర్థమే కాలే. అంటే జనమంతా తిరగబడితే, జనమంతా మీద పడితే ఇప్పుడేమంటుండు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే లేలే కూలగొట్టిన కానీ మళ్ళీ కట్టిస్తా. కూలగొట్టుడేంది, కట్టుడేంది, వాళ్ళు పడ్డ బాధ ఎంత, ఆ ఇల్లు కూలిపోతుంటే ఆ తల్లి గుండె ఎంత తరుక్కపోయింది, ఆ కుటుంబం అనుభవించిన క్షోభ, ఆ గోస, ఆ ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగలక మానదు. నువ్వు ఇప్పుడు జాగిస్తా, ఇల్లు ఇస్తా అంటున్నావు. జనం తిరగబడ్డారని, ప్రజల్లో చెడ్డ పేరు వచ్చిందని బీఆర్ఎస్ పోరాడితే భయానికి ఇస్తా అంటున్నావు. కూలగొట్టిన కానీ ఇస్తారట. అప్పుడు ఉన్నది 100 గజాలు, ఇప్పుడు 75 గజాలే ఇస్తారట. అప్పుడు వాళ్ళు 10 లక్షల ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు 5 లక్షలు ఇస్తారట. అంటే నువ్వు ఆ కూలగొట్టుడేంది, ఇప్పుడు మళ్ళా గట్టుడేంది? అంటే ఇది తోడుపోటు సర్కారు కాదా? ఏమైనా బుద్ధున్నోడు ఎవడన్నా కూలగొట్టాడా? బాగా ఆలోచన చేయండి. అంటే ఏది చూడు భూములే. ఇక సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుంటా, ఉర్దూ యూనివర్సిటీ భూములు గుంజుకుంటా, ఫార్మాసిటీ భూములు గుంజుకుంటా, ఖమ్మంలో పేదోళ్ళ ఇల్లు గులగొట్టి భూములు గుంజుకుంటా, లగచర్ల పోయిండు ఆడ భూములు గుంజుకుంటా. ఇప్పుడేదో అది హిల్ టీపీ పాలసీ, బటన్చెర్లో ఉన్న ఆ ఇండస్ట్రీల భూములన్నీ దాన్ని కూడా కట్టబెడతా అని హిల్ టీపీ పాలసీ అని పారిశ్రామిక భూముల మీద పడ్డాడు. అరే ఏ భూమి చూడు విడిచిపెట్టాడు. అందుకే అన్న అప్పుడు కేసీఆర్ సార్ ఉండేప్పటికీ 150 ఎకరాలు దక్కిందన్న. రేవంత్ రెడ్డి ఉంటే మాత్రం ఈ ఎకరం 30 కోట్లు పోతుంది, 5,000 కోట్లు వస్తాయి అమ్ముకుంటా అంటుండే. కేసీఆర్ ఎప్పటికి ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఉంటే మాత్రం దీన్ని అమ్ముకోదొబ్బు కొల్లూరు భూమిని అన్న. ఇచ్చిన దీన్ని ఎప్పుడు అమ్ముడు తప్ప పంచిపెట్టుడు, ఆయన మనుషులకు పంచిపెట్టుడు, అనుయాయులకు పెట్టుడు, కమిషన్లు దంచుడు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా వస్తుందా? మనసున్నవాడు కనుక కేసీఆర్ గారు ఇంత మంచి 150 ఎకరాల భూమి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఇల్లు గులగొట్టుడు అయిపోయింది, గుళ్ళు గులగొట్టి నీకు మోపోయింది. మొన్న నియో పోలీస్ లో శారదా పీఠానికి కేసీఆర్ గారు 2 ఎకరాల భూమి ఇచ్చిండు. అక్కడ అమ్మవారి గుడి కట్టిండ్రు, ఆశ్రమం కట్టిండ్రు, అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. పాపం రేవంత్ రెడ్డికి ఆ 2 ఎకరాల మీద కన్నుపడ్డది. పోలీసు వాళ్ళంతా పోయిన రాత్రి ఇక పొద్దుగా లేచి జేసీబీలు పెట్టి ఆ గుడిని ఊలగొడతాం, ఆ భూమి గుంజుకుంటాం అంటారు. నేను పొద్దుగా లేచి ఉరికిన లొల్లి పెట్టి, అదే రేవంత్ రెడ్డిగా ఇది కూలగొట్టిన ఇల్లు చాలే అరబ్బా, ఇక గుళ్ళు కూడా కూలగొడతావా, దేవుణ్ణి కూడా వదలవా, విపరీత కాలే వినాశ బుద్ధి, నీకు పోయేకాలం దగ్గర వచ్చింది రాబాయ్ అన్న. గట్టిగా లొల్లి పెట్టినాం. గుడిని ముట్టుకుంటే బిడ్డ నిన్ను ఇడిచిపెట్టాం ఇన్ని అని చెప్పి గట్టిగా బెదిరిస్తే లే పొరపాటు అయింది, ఇక ముట్టుకోను, గుడిని ముట్టుకోను అన్నాడు. అంటే ఈ రకం ఎట్లుందంటే గుడిని గుళ్ళ లింగాన్ని మింగే రకం ఉన్నది. ఇల్లు కూలగొడితివి, గుండి కూలగొడితివి, ఏమన్నా ఎన్ని దర్గాలు కూలగొట్టిండు, ఎన్ని మసీదులు కూలగొట్టిండు. మసీదు కూలగొట్టుడు, గుళ్ళు కూలగొట్టుడు, దర్గాలు కూలగొట్టుడు, భూములు కబ్జాలు పెట్టుడు, యూనివర్సిటీలు పిల్లలు చదువుకునే కాలేజీలు యూనివర్సిటీల భూములు గుంజుకునుడు. ఇంతకు మించి చేసింది ఏమైనా ఉన్నదా చెల్లె? హైడ్రా పెడతాడు, గరిబోళ్ళు ఇల్లు కూలగొడతాడు. నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టవు? నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి అనలే ఉన్నది కదా బఫర్లా. మొదలు తమ్ముని ఇల్లు కూలగొట్టినాక గరిబోళ్ళు ఇల్లు తెరుగురా. తమ్ముంది కొట్టాడు కానీ గరిబోళ్ళు కొడతాడు. బాగా ఆలోచన చెయ్యండి. ఎప్పటికైనా మన బీఆర్ఎస్, మన కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష. మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ గుణం మీకు అర్థం కాలేదా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అప్పుడు వచ్చిరు తప్ప మళ్ళీ ఎప్పుడన్నా వచ్చిరాలు? అంతకు ముందు రాలే, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ పత్తలేడు ఒక్కడన్నా. వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు వస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడే మీ అందరికి పట్టాలు ఇచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భోజనం పెట్టి మీకు ఇండ్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. ఇవాళ మైపాలన్న, మా సోమిరెడ్డి, మా ఆదర్శ్ మీకు ఏ కష్టం వచ్చినా నిలబడ్డారు. రేపు కూడా ఇప్పుడే సోమిరెడ్డి గారు మా మైపాలన్న చెప్పిండు, మీ అందరికీ దేవాలయానికి, చర్చికు, మసీదుకు కాంపౌండ్ వాళ్ళు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మైపాల్ రెడ్డి గారు చెప్పిండు. మా తమ్ముడు సోమిరెడ్డి ఈడ పాపం పిల్లలు, మా ముస్లిం పిల్లలు బతకాలని తన సొంత డబ్బులు 8 లక్షల రూపాయలతోని టెంట్ హౌస్ పెట్టించింది. ఇవాళ మంచినీళ్ళు మీరు బయటకు వెళ్ళి వేస్తుండ్రు, 15 రూపాయలు 20 రూపాయల క్యాన్ అవుతుందని చెప్పి ఇవాళ 8 లక్షల రూపాయలు సొంత డబ్బులు పెట్టి సోమిరెడ్డి గారు ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు మీకోసం పెట్టే ఇప్పుడే మేము స్టార్ట్ చేసి వచ్చినాం.
అంటే ఒక వాటర్ ప్లాంట్ కానీ ఒక టెంట్ హౌస్ కానీ ఇట్లా ఏ అవసరం వచ్చినా మీతో ఉన్నాం. ప్రేమ ఆప్యాయత ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు నిలబెట్టోడు ముఖ్యం. మా రషీద్ భాయ్ చెప్తున్నాడు, तुम्हारा आवाज असेंबली में उठाना बोल के मेरे को बोले, मैं वादा कर रहा हूं जरूर कोल्लूर डबल बेडरूम के बारे में हम असेंबली में आवाज उठाएंगे. आपका जो भी समस्या है हम असेंबली में आपके तरफ से पूछने लगेंगे. महिपाल अन्ना पूछेंगे, मैं भी जरूर पूछता हूं, आपके लिए हम असेंबली में बात करेंगे. जहां तक होना है वहां तक हम आपके तरफ से लड़ेंगे. ఎవడో వచ్చి ఇల్లు గుంజుకుంటాడు, సర్వేలు చేస్తుండు, నిద్రలు లేకుండా అవుతుంది, భయం అవుతుంది సార్ అంటుండ్రు. ఎవరు భయపడకండి, ఇవి కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు. మేమందరం మీకు అండగా ఉంటాం. ఎవడొచ్చినా ఎవడు ఇబ్బంది పెట్టినా మాకు చెప్పండి, మేమొచ్చి మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు గుంజుకునే హక్కు ఎవరికి లేదు. ఇది మీకు కేసీఆర్ గారు ఒక సోదరుడుగా ఇచ్చిన బహుమానం కనుక మేము మీకు అండగా ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి. పని కోసం వెళ్తాం, బతుకు తెరువు కోసం పోతాం తప్ప ఎవరిక్కడ లేడు అని చెప్పో పనికి పోయినప్పుడో బతుకు తెరువు పోయినప్పుడో తాళం చూసి ఇల్లు గుంజుకుంటామంటే ఎవడు ఊరుకుంటూ కూర్చోవడానికి సిద్ధంగా లేరు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ.